ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ఎర్రగడ్డ దగ్గర ఉన్నాను. ఇక్కడ సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎన్ని సూడి గేదెలు ఉన్నాయి, ఎంత రేట్లలో ఉన్నాయి, ఎన్ని లీటర్ వరకు పాలిచ్చే గేదెలు ఉన్నాయో అన్నటి అన్ని వివరాలు తెలుసుకున్నాము. అన్న ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న. ఇది ఎర్రగడ్డ మార్కెట్ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర అన్ని మంచి డైరీ ఫార్మ్ గేదెలు తీసుకుని వచ్చి అమ్ముతుంటా. ఈ గేదె వచ్చేసి హర్యానా గేదె, ముర్రది. దీని కెపాసిటీ 16 to 17 లీటర్స్ అన్న. 16 to 17 లీటర్స్. 8 months సుడి ఉందన్న, కానీ నేను 7 months చెప్తున్నా. ఇది ఒక పూట పాలు ఇస్తుంది, కానీ సుడి మీద అయితే పాలు గ్యారంటీ పెట్టుకోదు, సుడే గ్యారంటీ. ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ ఉందన్న, కానీ మనము కస్టమర్లకి రైతులకు గానీ మనం 10 లీటర్స్ చెప్తున్నాం, 5 లీటర్స్ చెప్తున్నాము. మీకు కస్టమర్స్ కి ఎక్కువ ఇస్తే ఇంకో 10 కొనండి, 10 మంది కస్టమర్స్ నాకు రిఫరెన్స్ చేయండి అన్న. ఓకే, ఎంత రేట్ ఎంత చెప్తున్నా? రేట్ 96,000 చెప్పిన. 96,000. నెక్స్ట్ అయితే 3 అవుతుంటది అన్న. సెకండ్ 6 పళ్ళ మీద ఉంది. ఓకే, సరే అన్న. ఇది ఇంకొక గేదె బన్నీ అన్న, బ్రీడ్ బన్నీ అన్న. బన్నీ బ్రీడ్ ఎన్ని అవుతుంటది అన్న? థర్డ్ యాక్టివేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్ ఉంటది. మిల్క్ కెపాసిటీ ఎంత దీన్ని? ఇది కూడా 16 to 17 లీటర్స్. 16 to 17 లీటర్స్. ఓకే, రైట్. ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు అన్న? 10 లీటర్ పెట్టుకోమని. 10 లీటర్లు. 6 నెలలు సుడి ఉంది. 6 నెలల సుడి ఉంది. ఒక పూట 4 నుంచి 5 లీటర్ పాలు ఇస్తుంది, కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్న, సుడే గ్యారెంటీ. మనం పెద్ద పెద్ద డైరీలలో తీసుకుంటామన్నా. కస్టమర్లకి 10 లీటర్ ఎవరు 10 లీటర్ చెప్పరు, నేను 10 లీటర్ చెప్తా. కస్టమర్ కి ఎక్కువ ఇస్తే మళ్ళీ మన దగ్గర రా అని చెప్తా. ఓకే, ఇంకో 10 మంది రిఫరెన్స్ చేయమంట. ఇది 6 నెలలు సుడి ఉందన్న. ఎవరైనా కొనేటోళ్ళు వాళ్ళ డాక్టర్ ని కూడా తీసుకురావచ్చు, వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకుపోవచ్చు. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే వాళ్ళ ఇష్టం, డాక్టర్ వాళ్ళని పిలిపిస్తారు. ఒకవేళ మీరు పిలిపిస్తారు, మీ దగ్గర ఆల్రెడీ చెకప్ చేసిన వీడియో వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళ డాక్టర్ పిలిపించుకొని తీసుకోవచ్చు. ఎంత ఫైనల్ రేట్ ఎంత పడుతుంది అనేది? ఇది 96,000 చెప్పిన. 96,000 చెప్తున్నావు. నేను తక్కువ చెప్తున్నా, ఏమి ఎక్కువ చెప్పట్లేదు, ఫైనల్ ఇచ్చేటి చెప్పేస్తున్నా. ఇది బన్నీ జాతి గేదె అన్న. బన్నీ జాతి గేదె. ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ లో ఉంది గేదె. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఎన్ని నెలలు చూడదు అనేది? ఇది 7 నెలలు మీదనే ఉందన్న సుడి. 7 నెలల మీద. 7 నెలలే పెట్టుకోమని. ఒక పూట పాలు కూడా ఇస్తుంది. ఓకే, 4 నుంచి 5 లీటర్ పాలు ఇస్తుంది. కాకపోతే ఈ గేదెకి 6 సన్లు ఉన్నాయన్న. 6 సన్లు ఉన్నాయి. 6 సన్లు ఉన్నాయి. 6 సన్లకి వెళ్ళి పాలు వెళ్తున్నాయి. పాలు తీసింది కూడా వీడియో ఉంది నా దగ్గర. అంటే ఈ మధ్యలో ఉన్న సన్లకు కొంచెం తక్కువ వెళ్తున్నాయి. తక్కువ వెళ్తున్నాయి. 4 సన్లో ఎక్కువ వెళ్తున్నాయి, కాకపోతే 6 సన్లకి వెళ్ళి పాలు వెళ్తున్నాయి. ఇది కూడా 16 to 17 లీటర్స్ అన్న. ఎవరైనా కానీ 10 లీటర్ పెట్టుకోమని. 10 లీటర్స్ పెట్టుకోమని. వాళ్ళకి ఎక్కువ ఇస్తే అన్ని ఒక డైరీ అన్న. ఇవన్నీ ఒకే డైరీ ఫామ్. ఒక డైరీ ఫామ్. ఎట్లా డైరీ ఫామ్ లో మొత్తం ఎవరైనా అమ్ముతుంటే లాట్ తీసుకొని నేను అమ్ముతుంటానా. మనకి ఒక 5-6 డైరీ ఫామ్లు, పెద్ద డైరీ ఫామ్లు ఉన్నాయి. అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్ముతుంటా గేదెలు. ఎంత చెప్పినా రేట్? ఇది కూడా 96,000 చెప్పినా. 96,000 చూసుకోవచ్చు. బన్నీ జాతి గేదె కండిషన్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని మీరు అన్ని విధాలుగా సన్లు, పండ్లు వాళ్ళ డాక్టర్ ని తీసుకొని వచ్చి చెక్ చేసి మరి తీసుకోవచ్చు అన్న. ఓకే, అట్లా కూడా మీరు కావాలంటే మీ డాక్టర్, వీళ్ళు డాక్టర్ కావాలంటే పిలిపిస్తారు, కాకపోతే మీకు డాక్టర్ అయినా సరే పిలిపించుకునే తీసుకోవచ్చు. ఇది జాఫరాబాద్ జాతి గేదె. ఇది జాఫరాబాద్ అన్న. ఇది 6 పళ్ళ మీద ఉందన్న. 6 పళ్ళ మీద. 6 పళ్ళ మీద ఉంది. ఎన్ని అవుతాన్నా? 2 ఈత. ఫస్ట్ ఈతలు అయితే 14 లీటర్ ఇచ్చింది అంటన్నా. సెకండ్ ఈతకి అయితే 15 నుంచి 16 లీటర్ ఎక్స్పెక్టేషన్. ప్యూర్ జాఫరాబాద్ ది. రేట్ ఎంత చెప్తున్నావు? ఇది కూడా 96,000 చెప్పిన. 96,000. 96,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, కానీ అన్న ఏమంటా అంటే నేను దగ్గర రేట్లు చెప్తున్నాను, కొంచెం మాత్రమే తగ్గుతుంది, ఇక భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయదు తగ్గడం అయితే అనేసి. 3 లీటర్ పాలు ఉన్నాయి ప్రెసెంట్. ఇప్పుడు 3 లీటర్ పాలు ఉన్నాయి. మళ్ళా సుడి వచ్చేసి 5.5 నెలలు సుడి ఉంది. 2 పూటలు ఇస్తుందా? 3 2 పూటలు ఇస్తుంది, కానీ సుడి మీద అయితే పాలు గ్యారంటీ అన్న. అంటే ఏంటంటే డైరీ చేంజ్ అయిన తర్వాత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ సుడి మాత్రం గ్యారంటీ. దూడలు ఉండవు కాబట్టి మాక్సిమం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అన్న. ఇప్పుడైతే గంప మీద అయితే దాన మీద ఇస్తుందా? ఓకే,
దీని కెపాసిటీ 14 to 16 లీటర్స్, కానీ నేను 10 లీటర్ చెప్తున్నా అన్న. గేదె మాత్రం సూపర్ గేదె, సెకండ్ యాక్టివేషన్, 6 పళ్ళ మీద ఉంది. పళ్ళు చెక్ చేసి తీసుకోవచ్చు. ముర్రా అన్న, ముర్రా జాతి గేదె చాలా హైట్ ఉంది బర్రె. ఇది కూడా 6 పళ్ళ మీద ఉందన్న. 6 పళ్ళ మీద. సెకండ్ యాక్టివేషన్. ఫస్ట్ ఈతకైతే 14 లీటర్స్ ఇచ్చిందన్న. ఇక సెకండ్ ఈతకైతే 15 నుంచి 16, కానీ కస్టమర్స్ కి అయితే 10 లీటర్ పెట్టుకోమని. 10 లీటర్లు కస్టమర్స్ కి ఒకటే మాట చెప్తున్నా, మీకు ఎక్కువ ఇస్తే నాకు ఒక 10 మంది రిఫరెన్స్ చేయండి, మీరు 10 కొనండి, లేదంటే అప్పటికే ఇక కట్ చేయండి, మళ్ళీ నా దగ్గర రావద్దు. ఎంత చెప్తున్నా రేటు? రేట్ వచ్చేసి 90,000 చెప్తున్నాను. 90,000 కొంచెం రేట్ 90,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి 5 నెలల సుడితోంది అనేసి చెప్తున్నారు. 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 5 months ప్రెగ్నెంట్ ఉందన్న. ఇక పాలైతే ఏమి ఇవ్వట్లేదు అన్న, ప్రెసెంట్ అయితే పాలైతే ఏమి ఇవ్వట్లేదు. గేదె మాత్రం 6 పళ్ళ మీద ఉంది. అన్న ఇది హర్యానా గేదె అన్న. హర్యానా గేదె. ఇప్పుడు ఇంత థర్డ్ యాక్టివేషన్. ఇది కెపాసిటీ 17 to ఇప్పుడైతే పాలు 2 ఇస్తుంది, కానీ ఇక సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోద్దన్న. 7 నెలల మీద ఉంది సుడి. ఎవరైనా కానీ 10 లీటర్స్ పెట్టుకోమనండి. 5 అంటే కొంచెం పొదుగు చూసి ఎక్కువ ఇచ్చేటట్టు అట్లా ఉన్నట్టు ఉంది కదా. అయితే అది పాలు కొంచెము ఏమంటారు అట్లా కనిపిస్తుంది అన్న. పాలు మాత్రం ఎక్కువ ఇస్తుంది గేదె. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయన్నా? 2 లీటర్ పాలు ఉన్నాయి. ఎన్ని నెలల సుడింది? 7 నెలల మీద ఉంది అన్న సుడి. ఎంత చెప్తున్నా రేటు? 96,000. ఓకే. ఇది హర్యానా బోరి. హర్యానా బోరి. దీని మదర్ దీని కెపాసిటీ 14 లీటర్స్. సెకండ్ యాక్టివేషన్ లో ఉంది గేదె. ఓకే. ఎంత చెప్తున్నా రేటు? 6 నెలలు సుడి ఉంది. రేట్ వచ్చేసి 83,000 చెప్పిన. 83,000. 83,000 చెప్తున్నారు. బూరి హర్యానా బూరి. మాట్లాడుకోవచ్చు. అయితే కొంచెం మాత్రమే తగ్గుతుంది, ఏదైనా సరే స్లైట్ నెగోషియబుల్, ఒక 3-4 అట్లాగా. అంతకు మించి అయితే తగ్గిరు అనేసి చెప్తున్నారు. దగ్గర రేట్ చెప్తున్నా అనేసి అంటున్నాడు అన్న. దగ్గరనే రేట్ చెప్తున్నా అన్న. ఎక్కువ చెప్పి తక్కువ చేయడం ఎందుకని డైరెక్ట్ తక్కువనే చెప్పిస్తున్నా. చూపించుకొని తీసుకోవచ్చు. 6 నెలలు సుడుందన్న. ఓకే. అంటే 14 to 15 కానీ 10 పెట్టుకోండి. 10 పెట్టుకోండి. పాలు అయితే ఇవ్వట్లేదు అన్న. ఓకే. ఇది బన్నీ. ఇప్పుడు థర్డ్ యాక్టివేషన్ అన్న. ఇప్పుడు ఇది 1 month లో డెలివరీ ఉందన్న. నిండు సుడి దగ్గర నిండు సుడి 1 month లో డెలివరీ అవుతుంది. బర్రె వచ్చేసి భారీగా వస్తుంది అన్న సంఖ. ఇది సంఖ మామూలు రాదు, మామూలు భారీగా వస్తుంది ఈ సంఖ. దీని పచ్చిది నేను వీడియో చూసిన, చాలా మంచి గేదె. ఓకే. ఎవరైనా కానీ కస్టమర్, ఇది 14 to 16 లీటర్స్ కెపాసిటీ అన్న. ఎవరైనా కానీ 10 లీటర్ పెట్టుకోమనండి. ఓకే. నెల రోజుల్లో కూడా డెలివరీ అవుతుంది. ఆల్రెడీ మక్కులు జారుతున్నాయి. ఓకే. రేట్ ఎంత పడుతుంది అన్న? ఇది ఫైనల్ రేట్ అయితే 1,15,000 చెప్పిన. 1,15,000. 15,000 ఫైనల్ రేట్. ఓకే. సంఖ్య ఇడుస్తుంది గేదె, ఆల్రెడీ సంఖ్య ఇడుస్తుంది. 1 month లోనే డెలివరీ అవుతుంది అన్న. ఓకే. ఏ కస్టమర్ అయినా కానీ 5 లీటర్స్ పెట్టుకోమనండి. ఓకే. వాళ్ళని ఎక్కువ ఇస్తే మళ్ళీ మన దగ్గర రమ్మనండి. ఇప్పుడు ఇంతే థర్డ్ యాక్టివేషన్. దీని కెపాసిటీ 16 లీటర్స్ అన్న. ఇది హర్యానా ముర్రా జాతి గేదె అనేసి చెప్తున్నారు. ఎంత? 16 లీటర్స్ అన్న. 16 లీటర్స్ కెపాసిటీ. పాలు అయితే ఇవ్వట్లేదు అన్న. 6 నెలలు సుడుంది. 6 నెలలు సుడుంది. దీని ధర వచ్చేసి 86,000. 86,000 చెప్తున్నా. 86,000. పొదువు బాగా వస్తుంది అన్న. ఇక చూడండి. అవును. సంఖ్య ఎట్లా లూజ్ ఉందో చూడండి. సైజు కూడా ఉంది ఇంకేదైతే. ఎంత చెప్తున్నా ఉన్న రేటు? 86,000. 86,000. ఎంత కెపాసిటీ ఎంత ఉంటుంది అన్నది? 16 లీటర్స్ కానీ 10 లీటర్ పెట్టుకోమనండి. ఓకే. ఏ కస్టమర్ అయినా కానీ 10 లీటర్ కంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గర రండి, లేదంటే రాకండి. ఓకే. కుల్ల మాట్లాడుతున్నా. ఓకే. నా కస్టమర్స్ కూడా పెరగడం కారణము నేను తక్కువ చెప్తా, వాళ్ళకి ఎక్కువ ఇస్తుంది, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ఓకే. అన్ని ఒక డైరీ ఫామ్ గేదెలే. ఓకే. ఆ ఒక్క గేదె ఇందాక చెప్పింది అది ఒక్కటే తక్కువ. ఓకే. మిగతా అన్ని 16 to 22 లీటర్స్. ఇది కూడా నెల లోపల ఈయన గేదె. ఇదే తక్కువ కెపాసిటీ, 13 to 14 లీటర్స్. కానీ ఎవరినైనా కానీ 9 లీటర్ పెట్టుకోమనండి. ఓకే. 9 లీటర్స్ పెట్టుకోమనండి. 9 అయినా కానీ 8 లీటర్స్ అయినా కానీ పెట్టుకోమనండి. ఓకే. రేట్ ఎంత చెప్తున్నాను? ఇది రేట్ వచ్చేసి 1,01,000. 1,01,000 మాట్లాడుకోవచ్చు. రేటు ఫిక్స్ అయితే ఏం కాదు. ఇది బుల్లు
అన్న ముర్రది బుల్లు ఈ ఈ డైరీ ఫార్మ్ లా ఈ బుల్ తోటే అన్ని కట్టినాయి అన్న. ఓకే. అయితే ఇది వచ్చేసి చాలా షార్ప్ ఉంది బర్ల మీద. ఓకే. అయితే అక్కడ డైరీ ఫామ్ ఆయన తీయడం కారణం ఏంటంటే బీఆర్ వాళ్ళు మానేసారు. సో మన కస్టమరే మనమే తీసుకున్నాం. ఇది హర్యానాలో 1,35,000 తీసుకొచ్చిండు అన్న. తేవడం అయితే 1,35,000 తీసుకొచ్చిండు. బీఆర్ వాళ్ళు మానేసినందుకు ఇది జర ఏమంటారు కండిషన్ తగ్గింది. చాలా కండిషన్ ఉంటాయి బుల్లు. అంటే మళ్ళీ ఇది కొంచెం బాగా మంచి ఫీడింగ్ పెట్టుకుని మంచి మళ్ళా హెవీగా అయిపోతుంది అన్న బుల్లు. జస్ట్ మన దగ్గర వచ్చి 2 రోజులు అవుతుంది. అంటే తేజ్ అయితే తేజ్ ఉందన్న, చాలా తేజ్ ఉందన్న. బర్ల మీద అయితే చాలా తేజ్ ఉంది. బర్లు దీంతోటే కట్టినాయి అన్న అన్ని. ఇవన్నీ ఒక డైరీయే. దీని ధర వచ్చేసి 81,000 చెప్పిన అన్న. 81,000. సరే అండి, చూసుకోవచ్చు. ఈ అన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి. మొత్తం కూడా సూడి గేదెలు. మీకు మినిమం ఎంత ఉందన్న? ఎన్ని నెలల సూడి ఉందన్న? మినిమం 5 నెలల నుంచి 9 నెలలు. ఈయన మోపు గేదెలు కూడా ఉన్నాయి. 2 గేదెలు 5 నెలల నుంచి 9 నెలల వరకు కూడా సూడి ఉన్నాయి. బ్రీడ్లు వచ్చేసి మీకు జాఫరాబాదీ, ముర్రా, బన్నీ, ఒకటి బూరి ఉంది. ఇక్కడికి వచ్చి చూసుకొని అన్ని విధాలుగా వాళ్ళ డాక్టర్ ని తీసుకొని వచ్చి చెక్ చేసి మరి తీసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఒకవేళ డాక్టర్ మీ దగ్గర పాసిబుల్ లో ఉన్నాడు, అదే అందుబాటులో ఉన్నాడంటే మీ డాక్టర్ ను కూడా పిలుచుకోవచ్చు అనేసి అన్న వాళ్ళైతే చెప్తున్నారు. చూసుకోవచ్చు అన్ని గేదెలు. కొన్ని పాలు కూడా ఇస్తున్నాయి. ఒక పూట అట్లా పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయి. కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు అన్న. సుడే గ్యారెంటీ. ఓకే. ఇది ఎట్లా పాడిది అన్న? ఇది జాఫరాబాద్ గేదె అన్న. ఇది వచ్చేసి దూడ చనిపోయింది. ఇదైతే కొంచెం తరిపిదే అన్న. ఉన్నది చెప్పాలి, అబద్ధాలు ఏం చెప్పాలి. అయితే దూడ చనిపోయి ఒక 2-3 నెలలు అవుతుందన్న. ఓకే. ప్రెసెంట్ అయితే 4 లీటర్ పాలు ఉన్నాయి. 4 లీటర్ పాలు ఉన్నాయి. ఎవరైనా కానీ 5 లీటరే పెట్టుకోమనండి. అంటే రోజుకా? రోజుకి అంటే 2.5 పెట్టుకుంటున్నాం అంతే. 4 లీటరే పాలు ఉన్నాయి. 2.5 పెట్టుకోమనండి. ఎంత చెప్తున్నా రేట్ వచ్చేసి 85,000 అన్న. ఇది కట్టి కూడా 45 రోజులు అవుతుంది. 45 రోజులు క్రాస్ 45 రోజులు అవుతుంది. డేస్ అవుతుంది. సుడి మాత్రం గ్యారంటీ లేదన్న. కట్టింది బర్రే. ఇక సుడి అయితే వాళ్ళ అదృష్టం మాట. 85,000 చెప్పిన పచ్చి మీద. ఇది 18 లీటర్ కెపాసిటీ. ఇది చూసుకోవచ్చు. జాఫరాబాద్ 4 నెలలే అయిపోయింది ఈయన కూడా. ఓకే. సరే. ఇది ఎట్లా పాడిగేదేనన్నా? పాడిగేదే. ఈయన 1 మంత్ అవుతుందన్న. ఇది మన గుజరాత్ ది బన్నీ. అయితే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉందన్న. ఇది మా డాడీ బర్రే. ముంగటి సన్ను ఒకటి జర దార తక్కువ వస్తుంది. దార ఉంది కానీ దార తక్కువ వస్తుంది. ముంగటి సన్ను తక్కువ వస్తుంది. వెనకాల 3, వెనకాల 2, ముంగట 1 ఫుల్ వస్తుంది. ఇదైతే ప్రెసెంట్ అయితే 9 లీటర్ పాలు ఉన్నాయి. కస్టమర్లకి 5 లీటర్ చెప్తున్నా. ఓకే. 5 లీటర్ పెట్టుకోండి. ముంగటి సన్ను తక్కువ వస్తుంది. రోజుకి 5 లీటర్లు పెట్టుకోమంటున్నాం అంతే. ఎంత చెప్తున్నా రేట్ అయితే 86,000 చెప్పిన. 86,000 అంటే ఇది మా ఫాదర్ ది. ఓకే. ఎందుకంటే ఒక సన్ను తక్కువ వెళ్తుంది. ఓకే. కాకపోతే 3 సన్లనే తీసుకోమన్నా. దుడ్డే ఇది మేల్ అన్న. మేలా? మేల్. ఓకే అన్న. ఇది పాడిగేదే, పాలిచ్చే గేదే. దూడ లేదు, దానికి ప్యాకెట్ ఉంది బొమ్మ అన్న. ఇది మా ఫాదర్ ది. ఇది గేదె వచ్చేసి 7 లీటర్స్ పాలు ఉన్నాయి అంట. 7 లీటర్స్ పొద్దున సాయంత్రం కలిపి 7 లీటర్స్ మా ఫాదర్ ది. అయితే కస్టమర్లను అయితే నేను ఒక 4 నుంచి 5 లీటర్ పెట్టుకోమంటున్నా. ధర వచ్చేసి 56,000. 56,000. ఇప్పుడు ఎన్ని రోజులు ఏంటండి? ఈయన నెలన్నర అవుతుందన్న. నెలన్నర. ఓకే. మా ఫాదర్ ది మా డాడీది. ఎట్లా పాడేదన్నా? పాడిది. నెల 45 డేస్ అవుతుంది. ఫీమేల్ కాఫ్ ఉంది. ప్రెసెంట్ దీని దగ్గర 10 లీటర్ పాలు ఉన్నాయి. కస్టమర్లకు అయితే చెప్పడం అయితే 6 లీటర్ పెట్టుకోమని చెప్తున్నా. ధర వచ్చేసి 99,000. 99,000. ఎవరినైనా కానీ 6 లీటర్ పెట్టుకోమనండి. సరే, ఎక్కువ ఇచ్చినా సరే నువ్వైతే కొంచెం తక్కువ చెప్తున్నా అన్న. ఎందుకంటే కస్టమర్లకి ఎక్కువ ఇస్తేనే కన్నా మళ్ళీ మన దగ్గరకు వచ్చేది. అవునులే. సో మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే ఫిక్స్ అయితే ఏం కాదు. మొగదూడు ఉందన్న. మొగదూడు ఉంది. ఇది మా డాడీది బఫేలో. దీని దగ్గర 7 లీటర్ పాలు ఉన్నాయి.
7 లీటర్స్ పాలు ఉన్నాయి. ఎవరైనా కానీ 2 లీటర్స్ పెట్టుకోమన్నాను. దున్నపోతు ఏ లీటర్ పాలు అయితే ప్రెసెంట్ ఉన్నాయి, కానీ నేను 2 లీటర్స్ చెప్తున్నా. కస్టమర్లకి నేను ఎక్కిస్తే మళ్ళీ నా దగ్గర వస్తారని నేను తక్కువ చెప్తాను. వేరేలాగా జూటమాట నేను చెప్పాను. ఏది ఉందో అదే చెప్తా. రేట్ ఎంత చెప్తున్నావు? రేట్ వచ్చేసి 76,000. 76,000 చూడొచ్చు. దున్నపోతు ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ డైరీ ఫామ్ ఇక్కడ ఎర్రగడ్డ దగ్గరికి వచ్చి చెక్ చేసుకుని అన్ని విధాలు చూసి తీసుకొచ్చి అనేసి అన్నైతే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.